రాజన్న అనే ఒక రైతుకి ఒక కూతురు ఉంది. కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉంటుంది. ఎన్నో హాస్పిటల్లో తిరుగుతారు కాని ఎక్కడ నయం కాలేదు. కాని ఒకరోజు వాళ్ల భార్య రాజన్నతో ఇలా అంటుంది. ఈ జబ్బుకి గ్రామ పెద్దలు నాటు వైద్యం ఏదో ఉందని చెప్పారు. ఒకసారి పోయి అడిగేసి రండి. నేను ఇప్పుడే వెళ్లి ఆ గ్రామ పెద్దని కలుస్తాను. పాపకి ఇలా ఉందని చెబుతాను. రాజన్న, నీ కూతురు బాగుందా ఇప్పుడు? ఏమైనా నడుస్తూ ఉందా? ఏం చెప్పేది అయ్యా, ఎక్కడో తిరిగాము అని ఎక్కడా నయం కాలేదు. నీకు తెలిసిన వైద్యం ఏదో ఉందని చెప్పారు, అది ఏందో చెప్పండి అయ్యా. రాజన్న, నేను ఇప్పుడు తిరగలేను. నాకు వయసు అయిపోయింది. అది ఏందో నీకు ఇప్పుడు చెబుతాను. జముడు కాకి గూడుని ఎత్తుకు. ఆ గూట్లో పిల్లలు ఉన్నాయేమో చూడు. పిల్లలు ఉంటే ఆ పిల్లలని దారాలతో ఏసి గట్టిగా కట్టేసి గూట్లోనే నువ్వు అక్కడ నుంచి వచ్చేసే. అప్పుడు ఆ దేవుడు కాకిపోయి తన పిల్లల కోసం సంజీవిని తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ గూట్లో నుంచి నువ్వు సంజీవిని తీసుకొని వచ్చి మీ పాపకి చూపించు. ఈ పాపకు ఉన్న జబ్బు పోతుంది. ఎతికి నాకు ఇక్కడ కనిపించింది గూటిలో పిల్లలు. నేను ఇప్పుడు వీటిని గట్టిగా దారాలతో కట్టి వేస్తాను. కట్టేశాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి సంజీవిని కోసం జముడు కాకి పిల్లలను కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అక్కడికి జముడు కాకి వస్తుంది. తన పిల్లలను చూసి ఇలా అంటుంది. అయ్యో, నా పిల్లని ఎవరో కట్టేసి ఉన్నారు. నేను ఇప్పుడే పోయి సంజీవని తీసుకొని వచ్చి నా పిల్లలను విడిపించి తొడుక్కొని వెళ్ళిపోతాను అని చెప్పి జముడు కాకి సంజీవని వెతకడానికి వెళుతుంది. ఒక్కొక్క అడవిగా వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. తన పిల్లలని ఎలాగైనా కాపాడుకోవాలి అని అది రాత్రి పగలు కష్టపడి ఆఖరికి సంజీవి ఉన్న చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. నేను వెతుకుతున్న చెట్టు నాకు కనిపించింది. నేను ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి కాకమ్మ సంజీవిని ఎత్తుకొని తన గూట్లో పిల్లల దగ్గరికి వస్తుంది. ఆ సంజీవని గూట్లో పెట్టగానే ఆ పిల్లలకి కట్టేసి ఉన్న దారాలు తెగిపోతాయి. అప్పుడు ఆ పిల్లలు, జముడు కాకి అంతా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి రాజన్న ఆ జముడు కాకి గూడు దగ్గరికి వస్తాడు. ఆ గూటిలో సంజీవని తీసుకుంటాడు. తీసుకొని ఇది కటిపుల్ల లాగా ఉంది. ఇది సంజీవ కాదా అని కనుక్కోవడానికి ఆ సంజీవని తీసుకొని నది దగ్గరకు వెళ్తాడు. నదిలో వదిలినప్పుడు అన్ని కట్టు పుల్లలు కొట్టుకొని పోతాయి. కానీ సంజీవిని మాత్రం పైకెక్కి వెళ్తూ ఉంటుంది. అలా పైకి వెళ్ళిందంటే అదే సంజీవిని, దాన్ని తీసుకొని రా అని చెబుతాడు ఆ ఊరు పెద్ద. నదిలోంచి ఓ ఇదే సంజీవని అనే ఎత్తుకొని తన ఇంటి వద్దకు వస్తాడు రాజన్న. ఊరు పెద్ద ఏం చెప్పాడండి? మీరు పాప గురించి చెప్పారా? ఈ సంజీవని పాపకి తాకిచ్చినవంటే పాపకి ఉన్న జబ్బు నయమవుతుందని చెప్పాడు. నేను పోయి స్నానం చేసి వస్తాను. రాజన్న సంజీవని తీసుకొని పాపకి తాకిచ్చగానే పాపకు ఉన్న జబ్బు తొలగిపోతుంది. పాప లేచి ఇందులో పడి అమ్మానాన్న అని అరుస్తుంది. పాపకి బాగా అవ్వగానే రాజన్న చేతుల్లోంచి సంజీవి మాయమైపోతుంది. రాజన్న ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కథ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన కథలే ఖచ్చితంగా మీ ముందుకు తెస్తాం.